శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. అట్లనే సర్కారోళ్ళు ఓ అక్కరకు రాని పని ముంగటేసుకున్నారని నిన్న వార్త చెప్పుకున్నాం కదా. పోయిన సర్కారోళ్ళ పేర్లున్నాయని పుస్తకాలు వంచడం ఆపేసిండ్రు. దీని మీద అందరూ మస్తు గరమైండ్రు. అగో అట్టెట్లా ఆపుతారని కోపం చేసిండ్రు. దీంతో సర్కారోళ్ళు ఓ ఉపాయం చేసిండ్రు. అదేందో మనం కూడా చూద్దాం. ఇగో ఇట్లా పుస్తకంలా కేసీఆర్ సార్ పేరు, అప్పట్లో చదువుల మంత్రిగా చేసిన జగదీష్ రెడ్డి సార్ పేరు, సబితా ఇంద్రారెడ్డి మేడం పేర్లున్నాయని పుస్తకాలు వంచుడు ఆపిండ్రు. దానికోసం ఆపితే పొలగాండ్ల చదువులు ఏం కావాలని చాలా మంది కోపం చేసిండ్రు. ఇదేదో అయినట్టున్నదని బాగా ఆలోచన చేసినట్టున్నారు. దీనికి ఓ సారు మంచి ఉపాయం చేసిండు చూడండి. మీరు చెప్పుండి సారు. తెలుగు పుస్తకంలోని ముందు మాట అనే పేపర్ని కట్ చేసి పుస్తకం చివర్ల అట్టకి ఈ యొక్క వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు. అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి. చాలా గొప్ప ఆలోచన చేసిండు కదా. పుస్తకాలు వెనుకకు పంపకుండా ఉన్న కాడనే ఉపాయం చూపెట్టిండు. కానీ ఇట్లా పేపర్లు సింపుడు కథ మీద బీజేపీలు మస్తు గరమైతున్నారు. జాతీయ గీతం ఉన్న పేజీని ఎట్లా చింపేస్తారు, రాజ్యాంగాన్ని అవమానిస్తారా అని మస్తు కోపం చేసిండు మహేశ్వర్ రెడ్డి సారు. కేసీఆర్ గారి పేరున్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ఫ్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ఫ్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఇంట్లో గమ్మతి ముచ్చట ఏంటంటే కేసీఆర్ సార్ ను అందరు మర్చిపోయినరని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అదే కేసీఆర్ సార్ పేరున్నదని పుస్తకంలో కాగితం చింపేస్తున్నారు. దీంతో మా సార్కు మా పార్టీకి మస్తు పబ్లిసిటీ అవుతున్నదని కార్ పార్టీ వాళ్ళు ఖుషి అవుతున్నారు. పాపం రేవంత్ సారు.